ఇదే ఇప్పుడే అసలైన యాత్ర మొదలైంది అనుకో. మనోళ్ళు మొత్తం ఇంకా పాటలు పెట్టి ఇంకా మామూలుగా లేదు వాళ్ళ కథ. పాటలు పెట్టి మరీ స్టార్ట్ చేసినారు. ఇప్పటి వరకు రోడ్డు మార్గాలు కాలిబాటల మధ్య నడిచాం. ఇంకా మీదట మొత్తం అన్నీ కొండలే. దారి వెళ్ళే కొద్దీ మొత్తం కొంచెం క్లిష్టతరంగాను, మొత్తం చెట్లు ఇవన్నీ వచ్చాయి. ఇక్కడి నుంచి దారిలో వెళ్ళే కొద్దీ రాళ్ళ మీదనో లేదంటే పక్కన చెట్ల మీదనో వైట్ కలర్ పెయింటింగ్తో అయితే మార్కింగ్ వేయడం జరిగింది. ఇది ఫారెస్ట్ ఆఫీసర్లు లేదంటే ఇంతకుముందు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు వేసుంటారు. ఎందుకంటే ఇలాంటి తిరణాల టైంలో స్వామి కొండకు కాలినడకన ఎవరైనా వెళ్తే దారి తప్పకుండా లేదంటే ఆ దారిని కనుక్కోవడం కోసము ఇలా మార్కింగ్ వేశారు. ఒకప్పుడైతే మామూలుగా అక్కడ కొన్ని పల్లెలు ఉండేటివి. ఆ పల్లెల్లోంచి మనుషులు రాకపోకలు జరుగుతుండడంతో దారి కూడా బాగానే ఉండేది. ఇప్పుడు అవి సోమేశ్వర బ్యాక్ వాటర్ కారణంగా మునగ ప్రాంతాలుగా పరిగణించబడి అక్కడ ఉండే కుటుంబాలన్నింటినీ ఖాళీ చేయడంతో పూర్తిగా రాకపోకలు లేకపోవడం వల్ల రోడ్లు కూడా రోజు రోజుకి అవి మూసుకొని పోయి దారి కూడా కనుక్కోలేని విధంగా తయారవుతున్నాయి. అందుకనే వీళ్ళు కొంతమంది పెయింటింగ్ అయితే వేశారు. సో అలా మా యొక్క ప్రయాణం ఈ అడవిలో నుంచి సాగుతూ పోతుంది. మరీ ముందుకు పోయే కొద్దీ ఆ కంపలు, ఆ చెట్లు కొంచెం పైన దట్టంగాను, కాలిబాటలో అయితే మొత్తం రాళ్ళు అందరికి అప్పుడే నీరసం సాగుతూ పోతున్నాము. చూద్దాం ఇంకా ముందు ఇంకా ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో చూద్దాం. చిన్న పిల్లోళ్ళు కూడా, అంటే వయసులో 6 సంవత్సరాలు కూడా లేవు ఆ పిల్లోడికి. ఆ పిల్లోడు కూడా కొండకి నడిచిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మతో పాటు వచ్చినాడు. అలా పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ఆడ మగ మొత్తం ఇప్పుడే కొండలు స్టార్ట్ అయినాయి. కొండల నడుమున ఒకరి తర్వాత ఒకరు చాలా నిదానంగా జాగ్రత్తగా పోతున్నాము. చాలామంది ఇప్పటికీ గసలు పెడుతున్నారు. చాలామంది నాకు కూడా చాలా గస పెడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు అడవుల్లో నడిచింది కానీ రెగ్యులర్గా లేదు. ఎప్పుడన్నా ఒకసారి, ఇంతకుముందు ఒక 2 సార్లు పోయినాం కానీ అప్పుడు 2 సార్లు నైట్ ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఏం అర్థం కాల. ఇప్పుడు పగలు కూడా పోవడంతో ఇంత దట్టంగా అసలు అడవులు, అందులో ఈ 4-5 సంవత్సరాల కరోనా తర్వాత ఎవరు ఇటు పక్క నడిచిందే లేదు. కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా మేమే వెళ్తున్నాం ఈ దావలో. కాబట్టి ముందు ఇంకా ఎటువంటి పరిస్థితులు వస్తాయో చూద్దాం. దారులు కూడా క్లిష్టంగానే ఉన్నాయి ఇప్పటివరకైతే. ఇంకా నడచాల్సింది చాలా ఉంది. ఎక్కే కొద్దీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చూడాల్సిందే. ఈ కొండలన్నీ చూస్తుంటే, కొండలు రాళ్ళన్నీ చూస్తుంటే, అప్పుడు ఇక్కడ అటువైపు నివాసం ఉండే వాళ్ళందరూ నిత్యావసరాల కోసం ఇటువైపు వచ్చేవాళ్ళంట. ఇంత కొండలు దాటుకొని ఆ మూటలన్నీ నెత్తిన పెట్టుకొని ఎలా నడుస్తూ ఉంటారో ఏమో అర్థమే కాదు. మనం ఇప్పుడు సింపుల్గా ఒక బ్యాగ్ తగిలించుకుని నడచాలంటేనే ఏదో పెద్ద రాయలు ఎత్తినట్టుగా బరువుగా ఉండదు. ఏమైనా అప్పట్లో వాళ్ళ కథ వేరు.
దారిలో వెళ్ళే కొద్దీ ఒక పక్క లోయ ఒక పక్క కొండ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే చూడండి లోయ అంటుంది. మంజుమల్ బాయ్స్లో గుణాకులేవులాగా ఇలాంటివి అక్కడక్కడ ఉంటాయి. కాబట్టి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పోతూ ఉండాలి. ఎందుకంటే కింద కూడా ఎక్కువగా ఆకులు అవన్నీ ఉండడం వల్ల కింద గుంతలో పాడు ఉంటే మనకు కనిపించకుండా ఉంటాయి. కాబట్టి కొంచెమైనా కాలు బెసికినా సరే ఇలాంటి దూర ప్రాంతాలు, అది కూడా కాలినడకన వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది జరిగితే కనీసం నడచలేని పరిస్థితి కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు హెల్ప్ కూడా చేసేటువంటి ఎందుకంటే వాళ్ళు నడిచి వస్తుంటారు, వాళ్ళకి లగేజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగానే పోవాలి. రాళ్ళు గుంతలు అన్నీ చూసుకొని పోతూ ఉండాలి. ఒక పక్కన కాళ్ళకు చెమటలు పడుతూ కానీ ఎక్క మాత్రం అది దేవుణ్ణి మనసులో తలుచుకునిందో ఎట్లా కొండకి చెప్పులతో రాకుండా రావాలని. బయటకైతే చెప్పకపోయినా మనసులో అదే అనుకుంటుంటుందేమో. అందుకే చెప్పులు కూడా లేకుండా వచ్చింది కొండకి. ఎక్క రావడమే కాకుండా వాళ్ళ పిల్లోడిని కూడా, అంటే వాళ్ళ కొడుకుని కూడా చెప్పులు లేకుండా తీసుకువచ్చింది. అంటే ఆమెకు అంత భక్తి, దేవుడి మీద నమ్మకం ఉంటుంది. కొంతమంది అలా దేవుడు కొండకి చెప్పులు లేకుండా రావాలని అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు దోవలు, కంపలు, ముళ్ళులు, ఏమైనా రాళ్ళు పాడు గుచ్చుకున్నా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనం ఆ భక్తితో స్వామి యొక్క గోవిందులు పెట్టుకుంటూ స్వామి నామాన్ని స్మరించుకుంటూ పోతూ ఉంటే అన్నీ మంచిగానే జరుగుతాయి అనేటువంటి ఒక నమ్మకం. సో అలా అందరం ముందుకు సాగుతూ పోతున్నాం. ఇప్పటికీ ఎండ బాగా కాస్తూ ఉంది. కొంతమంది బాగా చెమటలు కారిపోతున్నాయి. నాకు కూడా కారిపోతుంది. ఆల్రెడీ టీషర్ట్ కూడా తడిచిపోయింది. కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి అందరం కొద్దిగా అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం. అక్కడి నుంచి చూస్తే మేము అక్కడ నడుచుకొని వచ్చే ఊరు, స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ ఊరు కనబడుతుంది చాలా చిన్నగా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ స్టార్ట్ చేసినాం. అలా 1 by 1 నడుచుకుంటూ పోతున్నాము. సపోర్టింగ్ కోసం మన వాళ్ళైతే కట్టి తీసుకొని కొంచెం జారకుండా సపోర్టింగ్ కోసం పెట్టుకున్నారు. ఈ అడవిలో అయితే అక్కడక్కడ ఎర్రచందనం చెట్లు, బిల్లి చెట్లు, సింహాచలం అడవి అంటేనే మామూలుగా మంచి దట్టంగా ఉంటుంది. ఇలా దారిలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కంపలు గింపలు తీసుకుంటాయి కాబట్టి చూసుకుంటూ చాలా జాగ్రత్తగా పోవాలి.